నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. గోళ్ళ రంగు వేసుకున్నంత తేలిగ్గా తొలగించే రిమూవర్లు అందుబాటులోకి వచ్చేసాయి. దాంతో నెయిల్ పాలిష్ రిమూవర్ల వాడకం పెరిగింది. అయితే వీటి వాడకంతో కొంత చేటు కూడా జరుగుతోంది అంటున్నారు డాక్టర్లు. మరి రిమూవర్లతో గోళ్ళు పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి, నేను వాణి ఫ్రమ్ కలష ఫైన్ జ్యువెల్స్ అండి. సో ఈరోజు మనము కలష ఫైన్ జ్యువెల్స్లో మన యునిక్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రైడల్ గురించి మనము చాలా ప్రత్యేకమైన డిజైన్స్ మనం రెడీ చేసామండి. లైక్ చెప్పాలంటే నకాస్తో అండి. నకాస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వర్క్మెన్షిప్ ఇన్ అవర్ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అండి. లైక్ మన తెలుగు వర్క్మెన్షిప్ ఎలా అయితే ఎంత ఫేమసో, సో అలాగే నకాస్ జ్యువెలరీ అనేది, నకాస్ యూస్ చేసి జ్యువెలరీ చేయడం అనేది చాలా అరుదుగా చేసే కొంతమంది కారిగర్స్ మాత్రమే చేస్తారండి. సో అలాంటి నకాస్ జ్యువెలరీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అందులో మనకి ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డే యూస్ చేస్తామండి, గోల్డ్ నకాస్ జ్యువెలరీలో. సో ఇందులో మీరు చూసినట్టు అయితే బ్రైడల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఒక పెద్ద హారం, దానికి మ్యాచింగ్ ఒక నెక్లెస్ అండి. సో దీంట్లో ఏంటి అంటే మనము ఈ 22 క్యారెట్ జ్యువెలరీ మొత్తం అంతా ఒక సెట్ లాగా తీసుకున్నాము. దానికి వడ్డానం ప్లస్ మాంగ్టీకా, గాజులు అన్నీ సెట్ లాగా వస్తాయండి. సో దీనికి మనము పెళ్లి కూతురికి వేసినప్పుడు ఎటువంటి కలర్తో అయినా మ్యాచ్ అయిపోయే జ్యువెలరీ అండి ఇది. సో పెళ్లి కూతురు అనగానే జనరల్గా రెడ్, గ్రీన్, ఎల్లో ఇలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి ఏ కలర్ అటైర్కైనా కూడా మనము పర్ఫెక్ట్గా ఆప్ట్గా ఉంటుంది. సో మనం ఈ జ్యువెలరీ చూసినట్టయితే బ్రైడల్ జ్యువెలరీ. సో ఫస్ట్ మనం నెక్లెస్ చూస్తున్నామండి. సో ఈ నెక్లెస్లో మనకు కంప్లీట్ నక్షి వర్క్ విత్ కుందన్ వచ్చిందండి. ఈ జ్యువెలరీలో 2 టైప్స్ ఆఫ్ పర్ల్స్ యూస్ చేసామండి. లైక్ మీరు చూస్తే పైన వరుస మొత్తము రౌండ్ పర్ల్స్ విత్ సౌత్ సీ పర్ల్స్ అండి, ఇవి ఫ్రెష్ వాటర్ పర్ల్స్. సో ఈ రౌండ్ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన నెక్కి అందంగా ఇలాగా ఒక వరుసగా కనిపిస్తాయి. సో దానివల్ల మనకు జ్యువెలరీ షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో దాని అలైన్మెంట్ ప్రకారం మనకి కింద కూడా గోల్డ్ విత్ రూబీస్ తీసుకున్నామండి. సో ఈ రూబీ ఏదైతే ఉందో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్, లైక్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. సో బాగా హైలైట్ అవుతుంది జ్యువెలరీ. దాంతో కింద ఒక మంచి పెద్దగా పెండెంట్ వచ్చిందండి. సో ఈ పెండెంట్ ఏంటి అంటే ప్రాపర్గా పెళ్లి కూతురు మెడకి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ సైడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ ట్రెడిషన్ మనకు బొట్టుమాల అని ఎలా అంటామో, సో బొట్టుమాలకి ఇప్పుడు మనము కొత్త డిజైన్ తీసామండి. బొట్టుమాల కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో మనం న్యూ యూనిక్ డిజైన్ మనం క్రియేట్ చేసాము. సో ఇందులో ఏంటంటే ఈ బొట్టుమాలకి కింద మొత్తం హ్యాంగ్ అవుతున్నవన్నీ అన్ఈవెన్ షేప్స్లో ఉంటాయండి. సో ఏంటంటే పైన కనిపిస్తున్న పర్ల్స్, కింద కనిపిస్తున్న పర్ల్స్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే మనకు ఒక యూనిక్నెస్ క్రియేట్ అయింది. సో ఈ జ్యువెలరీలో ఏదైతే ఉందో మనకు గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ ఉంది, దాంతో రూబీస్ వచ్చాయి, పర్ల్స్ వచ్చాయి. సో అలాగా మన ట్రెడిషన్కి తగినట్టు అందమైన ఒక యూనిక్ పీస్ మనం రెడీ చేయగలిగాము. సో అండ్ ఇందులో ఏంటంటే ప్రాపర్గా గోల్డ్ మాత్రమే ఉంది కాబట్టి లైక్ ఇట్ గోస్ ఫర్ ఎనీ అకేషన్ అండి. ఇండివిజువల్గా కూడా మనం ఈ నెక్లెస్ వేసుకుంటే ఏ అకేషన్కైనా యూస్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ఈజ్ నాట్ టూ బిగ్ అండ్ టూ స్మాల్. సో మనం ఈవెన్గా ఉంటుంది కాబట్టి ఏ అకేషన్కైనా ప్రాపర్గా యూస్ చేయొచ్చు దీన్ని. సో దీనికి మ్యాచింగ్గా మనం ఒక పెద్ద హారం తీసుకున్నామండి. అండ్ యాజ్ యూ నో, పెళ్ళిళ్ళు ఇలాగా అంటే మ్యాంగో అన్నది మనకు ఎంత ట్రెడిషనో, మ్యాంగో పీకాక్స్ ఇవన్నీ మనకు పూర్వం నుంచి ఉన్న డిజైన్స్ అండి. సో ఇందులో ఏంటి అంటే మనము ఈ పెద్ద హారంలో పెద్ద పెండెంట్ ఇచ్చేసి దానికి సైడ్ డిజైన్ మనం మ్యాంగో విత్ పీకాక్ తీసుకున్నామండి. ఇఫ్ యూ కెన్ సీ దిస్, సో ఈ పీకాక్ కూడా ఇంట్రికేట్ డిజైన్ అండి, మ్యాంగో షేప్లోనే పీకాక్ చేసాం దీన్ని. సో ఈ ప్యాటర్న్ దీనికి ఎంత ఆప్ట్గా సెట్ అయిందంటే పెళ్లి కూతురు వేసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ దిస్ మాల విల్ హైలైట్ అనమాట. దూరం నుంచి కూడా బాగా హైలైట్ అవుతుంది. బికాస్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాంగో ఈజ్ సపరేటెడ్ అండ్ ఇట్ ఈస్ టుగెదర్ బోత్. సో అందుకు మనకు ఇవి రెండు సెట్ చాలా అందంగా కనిపిస్తాయండి. సో ఒక ప్రాపర్ తెలుగు బ్రైడ్ ఎలా ఉండాలి అంటే ప్రాపర్గా మనకు ఇలా 2 హారములు వేసుకుంటే లైక్ దట్ విల్ బి మోర్ దెన్ ఇనఫ్.
సో ఇప్పుడు మనకు ఈ సెట్తో పాటు మనము వడ్డానం అండి, వడ్డానం ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. లైక్ ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి ట్రెడిషన్ ఏంటి అంటే ఒక హారము ఒక వడ్డానం వేసుకోవడం అనేది మన తెలుగువారి సాంప్రదాయం. సో ఇందులో మనకి ఏంటి అంటే వడ్డానంకి మ్యాచింగ్ తీసుకున్నాము. సో వడ్డానంకి మ్యాచింగ్గా మనం ఇప్పుడు బాజుబంద్ తీసుకుంటున్నామండి. బాజుబంద్ ఈజ్ లైక్ ఇట్ గివ్స్ వెరీ ఎలిగెంట్ లుక్ ఫర్ అవర్ ఆర్మ్స్ అండి. సో ఇది ఏంటంటే బాజుబంద్ కమ్ చోకర్ వాడుకోవచ్చు, దీన్ని 2-in-1గా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. సో ఏంటి అంటే ఇది ప్రాపర్గా పెళ్లి కూతురికి చేతికి బాజుబంద్ యూస్ చేయొచ్చు అండి దీన్ని. సో ఇట్ గోస్ వెల్ విత్ దిస్ వడ్డానం అండ్ నెక్లెస్ అండి. సో అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ సమ్మన్ ఈజ్ గోయింగ్ ఫర్ ప్యూర్లీ ట్రెడిషనల్, వాళ్ళకి ఇది వంకీ అండి. లైక్ అదర్ దెన్ బాజుబంద్ వీ కెన్ యూజ్ వంకీ. ఇది యాక్చువల్లీ మన పాత ట్రెడిషన్. సో ఇది ప్రాపర్గా మ్యాచ్ అవుతుంది దీనికి. వంకీ ఏంటంటే చేతికి 2 చేతులకి అరవంకీ అని పెట్టుకునేవాళ్ళు. సో అలా మనకు ఇప్పుడు మళ్ళీ ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. పాతకాలం ఏవైనా కూడా మనము మధ్యలో చేంజ్ చేసాము, కానీ మోడర్న్ డేస్ వచ్చాక కూడా నవడేస్ మన పాత ట్రెడిషన్స్ అన్నీ మళ్ళీ ఫాలో అవుతున్నాం. సో దానికి మనం అనుగుణంగా దీనికి మ్యాచ్ అయ్యేలాగా వంకీ తీసుకున్నామండి ఇది. అట్ ద సేమ్ టైం నక్షి వర్క్తో బ్యాంగిల్ అండి ఇది. సో ప్రాపర్గా గ్లాస్ బ్యాంగిల్స్ అవన్నీ వేసుకొని దాంతోపాటుగా ఈ గోల్డ్ నక్షి బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా అందంగా మంగళకరంగా ఉంటుందండి. గాజులు అన్నది మన సంప్రదాయంలో పెళ్లి కూతురికి చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఇవి చాలా ఆప్ట్గా అందులో కుదిరిపోతాయండి. ఇవన్నిటితో పాటు అండి మనము అట్ ద సేమ్ టైం మాంగ్టికా ఎలా అయితే తీసుకున్నామో జడ అన్నది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. లైక్ మనము ఏంటంటే హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా వస్తున్నాయి ఈ మధ్యలో. అందులో భాగంగా ఇప్పుడు మనము ఇది పెద్ద జడ తీసుకుంటున్నాము, విత్ జడ బుట్ట కూడా ఉందండి దీనికి. ఇలా కాకుండా మనము జడ కుప్పలు కూడా తీసుకోవచ్చు. సో దిస్ ప్రాపర్ సెట్ ఈజ్ లైక్ ఫర్ బ్రైడ్ అండి. సో బ్రైడల్ సెట్స్ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి, ప్లస్ అందరికీ ఇష్టమయ్యే డిజైనింగ్ మన దగ్గర ఉంది. సో హోప్ యూ ఆల్ విజిట్ అవర్ స్టోర్ టు దిస్ బ్రైడల్ జ్యువెలరీ అండి. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడిన ప్రతిసారి గోల్డ్లు పొడిబారకుండా ఉండడం కోసం విటమిన్ ఈ, గ్రేప్ సీడ్, లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిసి ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్లనే ఎంచుకోవాలి. మరిన్ని దూది మీద రిమూవర్ను ఒంపి గోరు మీద కొద్ది సెకండ్ల పాటు అదిమి ఉంచి రిమూవర్ నెయిల్ పాలిష్తో ఇంకిన తర్వాతే తుడవాలి. ఇలా చేస్తే రంగు ఒక్కసారి పూర్తిగా వదులుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నేను శిరీషా రెడ్డిని. ప్రతిసారి నార్మల్ యూత్కి మాత్రమే బ్లౌజెస్ అని, లెహెంగాస్ అని ప్రతిసారి అదే తీసుకొని వస్తూ మిమ్మల్ని బోర్ కొట్టిస్తున్నట్టున్నాను. ఈసారి పెద్దవాళ్ళ కోసం స్పెషల్గా సిల్క్ శారీస్ అండ్ కాటన్ శారీస్ గురించి చెప్దామని వచ్చాను. ఇది వచ్చేసి లైట్ బీచ్ కలర్ శారీ. సో రెగ్యులర్గా శారీస్ అనగానే మనం పట్టు శారీస్ అంటేనే పీకాక్, ఎలిఫెంట్స్, లయన్స్ ఇలా చూపిస్తాం. సో ఈసారి మేము ఎలా నేర్చామంటే శారీ మొత్తం మనకి ఇలా స్ట్రాబెరీస్ వస్తాయండి. మీరు చూస్తే ఈ డీటెయిలింగ్లో మొత్తం ఇదంతా ఒక సెల్ఫ్ వీవింగ్. బేస్ వచ్చేసి బీచ్ కలర్ టిష్యూ యూస్ చేసేసి ఇది మొత్తం సిల్వర్ చేయడం జరిగింది. పేస్లీ షేప్లో ఉన్న మ్యాంగోస్ తీసుకొని స్ట్రాబెరీస్ చేసి ఈ డిజైన్ని చేసాం. పళ్ళు వచ్చేసరికి 2 సైడ్ బార్డర్లో మనం రెగ్యులర్గా మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ 6 పెటల్స్ ఉన్న ఫ్లవర్స్ లీవ్స్ ఇచ్చేసి మధ్యలో మొత్తం రాంబస్ డిజైన్ ఇచ్చాము. ఎందుకంటే కంప్లీట్ శారీ మొత్తం మనం ఇలా స్ట్రాబెరీస్ అండ్ పేస్లీ షేప్ ఇచ్చాము కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉండడం కోసం పళ్ళు అనేది మనకు సిగ్నిఫికెన్స్ ఉండాలని చెప్పి దీన్ని రాంబస్ లాగా ఇచ్చాము. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి లైట్ సీ బ్లూ అండి. ఇవన్నీ మనం నేయించే ఓన్ శారీస్ కాబట్టి మనం డిఫరెంట్ పేస్టల్ షేడ్స్ లాంటివి చేయిద్దామని రెగ్యులర్ ఎన్నిసార్లు అదే రెడ్, ఎల్లో, బ్లూ ఇలా కాకుండా పేస్టల్స్లో కూడా మనకు పీచెస్, స్కై బ్లూ, పిస్తా గ్రీన్ ఇలాంటి శారీస్ నేయించాలని చెప్పి ఇలా చేయించడం జరిగింది. ఈ శారీకి వచ్చేసి పైన మన షోల్డర్ దగ్గర వేసుకున్న దగ్గర గట్టి బార్డర్లో పీకాక్స్ బార్డర్ రావడం జరిగింది. సో దీనికి 2.5 ఇంచ్ బార్డర్ ఇచ్చి ఇప్పుడు పెద్ద బార్డర్స్
ఫ్యాషన్ కాబట్టి మనకి 8 ఇంచ్ పెద్ద గట్టి బార్డర్ అనేది వచ్చింది. సో ఇది కూడా బ్రైడల్ శారీ కాబట్టి కంప్లీట్గా ఓవరాల్ వర్క్ ఇవ్వడం అంతా సిల్వర్ టిష్యూ ఇవ్వడం జరిగిందండి. సో ఈ డిజైన్ చూస్తే మనం లెహెంగాస్లో రెగ్యులర్గా యూస్ చేసే మన మాన్యుమెంట్స్ ఆర్ట్ అనేటివి తీసుకొని చేస్తాం కదా, అదే మాన్యుమెంట్ ఆర్ట్ని మనం ఈసారి మగ్గం వర్క్లో కాకుండా ఇలా శారీ మగ్గం దాంట్లో వేసి చేయించాము. నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ శారీ అండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన కనకాంబరం కలర్ శారీ ఇది కూడా కంప్లీట్ సిల్వర్ బార్డర్తో 2.5 ఇంచ్ బార్డర్ వచ్చి దీనికి 11 ఇంచ్ బార్డర్ వచ్చింది. కంప్లీట్గా బార్డర్ మొత్తం మనకి పీకాక్స్ అండ్ టెంపుల్ ఆర్చెస్ ఇలాంటివి వచ్చాయి. సో మిడిల్ పార్ట్లో వచ్చేసి అన్ని జోమెట్రికల్ రాంబస్ డిజైన్ చేయడం జరిగింది. సో ఉన్న అన్ని రాంబస్లలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి ఇలా చేసాము. సో బార్డర్ ఇలా రిచ్గా వస్తుంది మీకు 11 ఇంచెస్ బార్డర్. సిల్వర్ వచ్చి టిష్యూ రావడం వల్ల ఆ గ్లో అనేది మీ ఫేస్కి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అంత డార్క్గా ఏం కనిపించరు. సో ఇది ఎలాంటి కలర్ ఉన్న వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు. సో దాని పళ్ళు కూడా ఇలా గ్రాండ్గా వస్తుందండి. మొత్తం పీకాక్స్ వచ్చేసి మళ్ళీ దీనికి కూడా జోమెట్రికల్ డిజైన్. దీనికి శారీకి ఎలా ఇచ్చామో పెద్ద రాంబస్ ఇచ్చేసి పళ్ళు వచ్చేసరికి చిన్న చిన్న రాంబస్ ఇచ్చి కంటిన్యూయేషన్ డిజైన్ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ వచ్చి కాపర్ శారీ అండి. చాలామంది కలర్ చూసి ఏంటబ్బా అది బ్రౌన్ కలర్లో ఉంది, బ్రౌన్ కలర్ థ్రెడ్ అని అనుకున్నారు. మన గోల్డ్ అండ్ సిల్వర్ జరీ శారీస్ ఎలా వస్తాయో ఇలా ఇది మేము ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ శారీ విత్ కాపర్ అండి. కాపర్ జరీ యూజ్ చేసింది. సో కంప్లీట్ మీకు వచ్చే టిష్యూ మొత్తం కాపర్ నేత ఉంటుంది. దీనికి వచ్చే కంప్లీట్ డిజైన్ మొత్తం కాపర్ అండ్ సిల్వర్ 2 జరీస్ మిక్స్ అయ్యి వీవింగ్ చేసాం కాబట్టి మొత్తం మిడిల్లో అంతా మీకు చిన్న చిన్న బుటాస్ లైన్స్గా వచ్చి చాలా చిన్న 1.5 ఇంచ్ బార్డర్ ఇచ్చాము. ఇలాంటి వాటికి పెద్ద బార్డర్ ఇస్తే మళ్ళీ దాని షో పోతుంది కాబట్టి ఓవరాల్ శారీ మొత్తం కాపర్ నేత ఒకవైపు లైన్స్గా సిల్వర్ జరీ అనేది నేసాము. పళ్ళు వచ్చేసరికి మీకు కంప్లీట్గా లీవ్స్ వచ్చేసి మిడిల్లో అంతా చెక్స్ లాగా ఇలా రిచ్గా వస్తుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ పైన మేము యాష్ ఇచ్చాం కాబట్టి సిల్వర్ ఇచ్చాం కాబట్టి పైన బార్డర్కి మేము యాష్ పైపింగ్ లాగా ఇవ్వడం జరిగింది. సో దీనికి మీరు కాపర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, యాష్ రా సిల్క్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సిల్వర్ టిష్యూ బ్లౌజ్ అయినా మీరు వేసుకొని దీన్ని పేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ టిష్యూ శారీ అండి. దీనిలో కంప్లీట్ సిల్వర్ కాకుండా గోల్డ్ జరీ కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఇలా బేబీ పింక్ టిష్యూకి ఈసారి 2 సైడ్ పెద్ద బార్డర్ ఇచ్చాం. 2 సైడ్ 9 to 10 ఇంచెస్ ఆఫ్ బార్డర్ ఉంది. సో మీరు పైన సైడ్ చూసినా అదే సైజ్ ఉంటుంది, కింద సైడ్ చూసినా కూడా సేమ్ సైజ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. దీనికి మేము వచ్చేసి కంప్లీట్ గోల్డ్ చెక్స్ ఇచ్చేసి మళ్ళీ దీనికి యూజ్ చేసింది మేము హంసల్ని యూజ్ చేసి మొత్తం బుటాస్ మొత్తం అవి ఇచ్చాము. సో ఆ బుటాస్ ఏవైతే ఇచ్చామో పైన బార్డర్ కూడా కంటిన్యూషన్ అదే లైన్ ఇచ్చి 2 సైడ్ సిల్వర్ ఇచ్చాము. సో దీని పళ్ళు వచ్చేసి కంప్లీట్గా సిల్వర్ అండ్ గోల్డ్ ఇవ్వడం జరిగింది. సేమ్ బార్డర్ అనేది రన్నింగ్ బార్డర్ వస్తుంది సిల్వర్ కలర్లో. దీని పళ్ళు వచ్చేసి మొత్తం కంప్లీట్ స్మాల్ స్క్వేర్ షేప్లో ఉన్న జోమెట్రికల్ డిజైన్ వచ్చి చిన్న చిన్న పీకాక్స్ హంసలు ఇవన్నీ కలిపి వచ్చినవి. ఇది కంప్లీట్ బ్లాక్ సిల్క్ శారీ అండి. చాలామంది బ్లాక్ అనగానే అయ్యో పెళ్ళిళ్ళకి వేసుకోము అని అనుకుంటారు. బట్ అలానే కాకుండా చాలా ఫంక్షన్స్కి పెద్దవాళ్ళు కూడా బ్లాక్ కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం స్పెషల్గా చేయించిన శారీ ఇది. బ్లాక్కి కూడా కంప్లీట్ బ్లాక్ ఉండకుండా మొత్తం చిన్న చిన్న చెక్స్ ఇవ్వడం జరిగింది. దానికి గట్టి అంచు బార్డర్ ఒకటి, ఇది వచ్చేసి 3 ఇంచెస్, కింద మొత్తం మేము 12 ఇంచెస్ ఆఫ్ బార్డర్ చేసాము. పైన ఎలాగైతే గట్టి బార్డర్ ఇచ్చామో అలా గట్టి బార్డర్ ఇచ్చి దీనికి కంప్లీట్ బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్ యూజ్ చేస్తూ జరీ బార్డర్ ఇచ్చాము. పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్గా డార్క్ గ్రీన్ బార్డర్ ఇవ్వడం జరిగింది. సో బ్లాక్ కాబట్టి ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి రెడ్ గ్రీన్ కాన్సెప్ట్ యూజ్ చేసి పళ్ళులో గ్రీన్. సో దీనికి బ్లౌజ్ కూడా కంటిన్యూషన్ ఇలానే డార్క్ గ్రీన్లో లైన్స్ వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి. సో కింద బార్డర్ అనేది సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. మీకు గట్టి బార్డర్ వచ్చేసి పైనంతా ఫ్లవర్స్ అవన్నీ వచ్చేస్తాయి.
చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక మనం వేసుకునే రిమూవర్లు తేలిగ్గా మంటను ఆకర్షిస్తాయి కాబట్టి సురక్షిత ప్రదేశంలోనే వాడాలి. అలా జాగ్రత్తగా వాడటం వల్ల మనకే మంచిది. మరి రిమూవర్తో నెయిల్ పాలిష్ తుడిచిన తర్వాత గోళ్లకు క్యూటికల్ క్రీమ్ అప్లై చేస్తే పొడిబారకుండా ఉంటాయి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నమస్తే, నా పేరు మణి. మా డిజైనింగ్ వచ్చి జయంత్ కలంకారీ డిజైన్స్. ఇది యాక్చువల్గా మా తాతల నుంచి వచ్చిందండి. బేసికల్లీ మాది కలంకారీ ఫీల్డ్. మొత్తము 52 ఇయర్స్ నుంచి మేము ఈ కలంకారీని రన్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము వచ్చేసి ఇద్దరము చదువుకున్న వాళ్ళమే, కానీ జాబు అది ఇంట్రెస్ట్ లేకుండా మా తాతల వాళ్ళది మేము ఇంకా యూత్కి ఇంకా తరతరాలకి అందించాలన్న ఉద్దేశంతో దీనిలో ఇంకా మంచి డిజైనింగ్, ఇంకా ట్రెడిషనల్గా ప్రతి వాళ్ళు యూజ్ చేసే రకంగా దీన్ని ఎలా ట్రెండింగ్ తేవాలి అని మేము ఆలోచించి ఈ జయంత్ కలంకారీ డిజైన్స్ అని 9 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్టార్ట్ చేయడం అయింది. అయితే దీనిలో ఒక్క క్లాతింగే కాకుండా శారీస్, సల్వార్స్, చుడిదార్స్, డిఫరెంట్ మనం కస్టమర్ ఏం కోరుకుంటున్నారా అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్ళి మనం ఆలోచించి మనం డిజైన్ చేయడం అనేది జరుగుతుందండి. కస్టమైజ్డ్ డిజైన్స్ ఉన్నాయి, ప్లస్ మనం చేసిన వాళ్ళని కూడా వాళ్ళు ఎలా రీచ్ అవుతున్నారు అని చెప్పేసి మనం ఈ డిజైనింగ్ చేస్తున్నాము. శారీస్లో ప్యాచ్ వర్క్ చేస్తున్నాము, సల్వార్స్లో ప్యాచ్ వర్క్ చేస్తున్నాము. ఈవెన్ పెళ్ళిళ్ళల్లో అడ్డుతెరల దగ్గర నుంచి వాళ్ళ కస్టమైజ్డ్. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా అనుకుంటున్నారంటే చాలామంది ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా మనల్ని రీచ్ అయ్యేటట్లు అడ్డుతెరలు కానీ, ఇంకా పెళ్లి శుభలేఖలకి వాళ్ళు పెయింటింగ్ ఇచ్చి అడగటం కానీ ఇవన్నీ చెప్తున్నారండి. వాళ్ళని మనం బేస్ చేసుకుని వాళ్ళకి రీచ్ అయ్యేటట్లు మనం వాళ్ళ కాన్సెప్ట్ని వాళ్ళ పరిధిలోకి మనం తెచ్చి ఇస్తున్నాము. అలానే హైలీ ఎక్స్పెన్సివ్ కాదండి. 500 నుంచి మనం దీన్ని అందించేటట్లు చూస్తున్నాము. 500 నుంచి స్టార్టింగ్ నుంచి 50,000 వరకు కూడా మనం కస్టమైజ్డ్ ఆర్డర్స్ చేయొచ్చు. బేసికల్లీ కలంకారీ వచ్చేసి 17th సెంచరీలో స్టార్ట్ అయిందండి. అయితే ఇది వచ్చి ప్యూర్ వెజిటేబుల్ డైస్ అనమాట. ఐరన్, మామూలుగా పొమగ్రనేట్, ఇలా పసుపు, ఇట్లాంటి వాటితోనే మనం దీనిలో ఉన్న 5 కలర్స్ అనేది మనం ఇంగ్రీడియంట్స్ వాటితోనే చేయగలము. బ్లాక్, ఎల్లో, రెడ్, ఇండిగో, గ్రీన్, ఈ 5 కలర్స్ తప్ప కలంకారీలో ఇంకా కలర్స్ రావండి. కానీ ఇప్పుడు మోడర్న్గా వచ్చేసేటప్పటికి బయట వాళ్ళు ఇంకా మోడల్గా కావాలి అని దీన్ని చాలా వరకు, అంటే వాళ్ళ ఉద్దేశంలో మోడర్న్ అనుకోవచ్చు, కానీ మ్యాక్సిమం కెమికల్ డైస్ వాడుతున్నారు. ఇది యాక్చువల్లీ అంత మంచిది కాదు, కానీ మోడరేట్ వరకు ఓకే, మనం సపోర్ట్ చేయాలి కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడము. కానీ మేము మ్యాక్సిమం ఎథ్నిక్ వేర్ అండ్ ప్యూర్ వెజిటేబుల్ డైస్ ఇప్పటి వరకు కూడా ఇవ్వాలని చూస్తున్నామండి. ఈవెన్ పెన్ ఆర్ట్ కానీ, హ్యాండ్ బ్లాక్ కానీ ప్యూర్ వెజిటేబుల్ డైస్ వేస్తున్నాం, కానీ అసలు కెమికల్ డైస్ అనేది మనం యూజ్ చేయట్లేదు ఎక్కడ. ఇప్పుడు ఈ మ్యానిక్విన్కి వేసిన చీర చూసామనుకోండి, దీనిలో రాధాకృష్ణ స్టోరీ అనేది, అంటే రాధాకృష్ణ స్టోరీ అని కాదు, ఇప్పుడు సపోజ్ కృష్ణుని చూసామనుకోండి, ఆయన చాలా చిలిపివాడు అని మనకు చాలామందికి తెలుసు, కానీ ఆయన రాధతో చేసిన చిలిపి చేష్టలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి రాధాకృష్ణ పరిణయం అనమాట. ఈ పరిణయంకి ముందు ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ ఆల్ ఓవర్ ఉన్న చిన్న డాల్స్ చూస్తే మీకు రాధాకృష్ణ చేసిన టుంటట్ పనులు అన్నీ తెలుస్తాయి. దానికోసం అనేది మనం ఈ చీరని ఇలా డ్రాయింగ్ చేస్తామన్నమాట. ఇది ప్యూర్లీ ఆర్ట్ అండి, హ్యాండ్ మేడ్. దీంట్లో ప్యూర్ వెజిటేబుల్ డైస్, అంతేగాని ఏమి కెమికల్ డైస్ ఉండదు. ప్లస్ ప్యూర్లీ హ్యాండ్. ఈ ఒక్క చీర మనం రెడీ చేయడానికి ఒక ఆర్టిస్ట్కి 45 డేస్ పడుతుందండి. బ్రైడల్ కోసం చాలామంది మనల్ని రీచ్ అవుతూ ఉంటారండి. వాళ్ళ కోసం ఒక బ్రైడల్ కోసం చేసిన నేను కాన్సెప్ట్ జస్ట్ పీకాక్ ఇదంతా మీ కలంకారీ ఇక్కడ ఇన్నర్లో కనపడుతుంది. కానీ ఈ పీకాక్ ఫెదర్స్, రియల్ ఫెదర్స్ వేసి రియల్ పీకాక్ మన మీద ఉంది అన్న లుక్ని మేము ఈ శారీలో ఈ ఫీల్ని మేము తీసుకొచ్చామండి. మొత్తం ఇదంతా మగ్గం వర్క్, ఇదొక్కటి రియల్ ఫెదర్ పీకాక్. లాంగ్ ఫ్రాక్స్ అనేది చాలా ఇష్టపడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ పెద్దవాళ్ళు కూడా లాంగ్ ఫ్రాక్స్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కలంకారీ అంటే ఇంకా ఎక్స్పెషల్లీ చాలామంది ఇష్టపడుతున్నారు. అలాంటి వారికి సింపుల్ లాంగ్ ఫ్రాక్ అండి. దీనిలో ఏమీ లేదు, జస్ట్ మనం యోక్ ఇచ్చాము, కింద ఫ్రంట్ స్లిట్ ఒకటి ఇచ్చామండి. ఈ స్లిట్ అనేది ఆప్షనల్ అనమాట. కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే క్లోజ్ చేసేసుకోవచ్చు.
ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. చాలామందికి అమృతం ఎలా వచ్చింది అన్న కాన్సెప్ట్ చాలామందికి తెలుసు, కానీ ఇంకా చిన్నపిల్లలకి చాలామందికి తెలియదండి. దాన్ని కొంచెం మనం చీరలో ఎలా తేవాలా అని ఆలోచిస్తే ఇలా సాగర మదనం అన్న కాన్సెప్ట్ మాకు తట్టింది. ఇక్కడ చూడండి, ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు, మధ్యలో సాగర మదనం చేస్తున్నారు. ఇక్కడ కూర్మం ఉన్నారు, ఇక్కడ సాగర మదనం చేసినప్పుడు వచ్చిన మన అమృతం అన్నమాట. ఈ సాగర మదనం చేసేటప్పుడు ఈ స్టోరీ వరకు ఆఫ్ ది పార్ట్ని మనం ఇక్కడ తీసుకొచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఈ సాగర మదనం చేసేటప్పుడు సాగర మదనం నుంచి ఏమేమి వచ్చిందా అని చెప్పేసి మొత్తం అన్నీ వచ్చినవన్నీ ఆల్ ఓవర్ చీరలో మనం ఇలా ఇవ్వటం జరిగిందండి. ఇది స్టోరీ వైజ్ ఉంటుంది, చీర కట్టుకున్నా కూడా చాలా ఎలిగెంట్గా కనపడుతుంది. కలంకారీ వచ్చేసి హోల్సేల్ అండ్ రీటైల్ రెండు చేస్తామండి, ప్లస్ కస్టమ్ బేస్ రెండు చేస్తాము. హోల్సేల్లో మ్యాక్సిమం మనము కస్టమర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తే ఎంత తక్కువకి ఇవ్వగలము అని చెప్పేసి మనం ఆలోచించినప్పుడు మేము ఇద్దరము MBA హోల్డర్స్ అండి యాక్చువల్గా. కానీ దాన్ని కూడా మనకి ఇది వద్దు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మనకి ఇంత బిజినెస్ ఉంది, ఫ్యామిలీ మన తాతల నుంచి కష్టపడుతున్నారు అని చెప్పేసి దాన్నే మనం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఇద్దరము కూడా ఈ కలంకారీలోనే ఉన్నామండి. మేము చదువుకున్న దానిలో ఉన్న నాలెడ్జ్ని ఉపయోగించి ఈ హోల్సేల్ని బయట నుంచి కూడా మేము ఆర్డర్స్ తెచ్చుకోగలుగుతున్నాము. ఆస్ట్రేలియాకి, లండన్కి, అమెరికాకి మేము రెగ్యులర్గా సప్లై చేస్తూ ఉంటామండి. అలానే లోకల్లో కూడా ఎవరికైనా సరే హోల్సేల్లో మేము సప్లై చేస్తున్నాము. ఈ కస్టమ్ బేస్ వచ్చేసేసి మామూలుగా ఈ ప్యాచ్ వర్క్స్ అవి ఎక్కువ షాపింగ్ మాల్స్కి అట్లా రీచ్ అవుతారు మమ్మల్ని. ఎక్కువ మా దగ్గర రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు చెన్నై నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి మేము రెగ్యులర్గా సప్లై చేస్తూ ఉంటామండి హోల్సేల్. ఇలా ఈ చదువుకుని కూడా ఈ ఫీల్డ్లో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మహిళగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అందరూ కష్టపడాలండి. ఒకవేళ కష్టపడినా వెంటనే ఫలితం రాకపోవచ్చు, కానీ ఆ దిశగా వెయిట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఫలితం అనేది వస్తుందండి. సక్సెస్ కోసం మనం ఎదురు చూడటమే మనం చేయగలిగింది. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక నెయిల్ పాలిష్ తొలగించిన తర్వాత గోళ్లను కనీసం ఒకరోజు రంగు వేయకుండా వదిలేయాలి. అలా చేయటం వల్ల గోళ్లు త్వరగా పాడవకుండా ఉంటాయి. మరి ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.